అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా. నీకు ఏం తెలుసని, కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా. మాట్లాడే ముందు ఎవరి హోదా, ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు గారిని గురించి నువ్వు మాట్లాడతావా? నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు. ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు. 3 సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా? ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం? కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా? 7వ తరగతి ఫెయిల్ అంటావా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్? లక్ష్మీ పార్వతి అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ. లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా? మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా? అది లోకేష్ బాబు అంటే, ఆయన తెలివితేటలంటే, ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నా బిడ్డ అంటాడు. మాట వస్తే జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా, రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా? ఆ రెండిట్లో ఒకటి చెప్పు ముందు, మాట్లాడే ముందు. ప్రతిసారి మాటికి నువ్వు ఆ మాట అంటావు. అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళా కిలాడి అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ. మనకు ఎన్టీ రామారావు గారి పంచన చేరిన నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకుని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈరోజు అపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మచ్చ తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే. ప్రజలు నిన్ను చీచి అని చీదరించుకున్నా కూడా నీకు సిగ్గు, లజ్జ, మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్నా ఇవాళ ఒక సాటి మహిళగా. ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరికి ఎంత హోదా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఏమి, ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ఆ దేవత ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది. అయ్యా భరత్, ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది. అది వచ్చిన దానికి ఉండేది కూడా డిపాజిట్లు కోల్పోయాకి నీకు మూలము. కాబట్టి నేను విలేజ్లో వెళ్తే రాత్రి ప్రచారానికి వెళ్ళాను. చాలా మందికి ఆ లపాకి మాట్లాడిందే వీడియోలు చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, విలేజ్లో పరకులతో దాన్ని తరిమే కొట్టేకి మేమంతా సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా మా వెంట రండి అని ప్రజలు చెప్తా ఉన్నారమ్మా. ఇలాంటి మాటలు మేము మాట్లాడేది కాదు. మేము తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది. మేము ఇలాంటి మాటలు మాట్లాడము. గ్రామాల్లో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి. నువ్వు ఆడవాడ వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? కుప్ప మీద దొరికిందా నీకు? అయ్యా భరత్ గారు, నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె. ఆడవాణి వాయించుకొని నీ కథ అవుట్, ఇంక నీ కథ గోయిందా కుప్పంలో. ఇంతకు ముందన్నా కనీసం నేను 4 జాతరలో ఉన్నా పల్లోడు అని చెప్పుకుంటా ఉంటే, వన్నీ కూడా చెప్పుకుంటా ఉంటే, ఇంక అది పోయా. అది వచ్చింది కదా, అలాంటి వచ్చి నీకు ప్రచారం చేసిందంటే నీ బతుకంతా నువ్వెంత అని ప్రజలు ఊర్లో సిగ్గుచేటని నవ్వుకుంటా ఉన్నారు. మీ జాతరలో నిజంగానే నేను విని మాటప్ప, నేనైతే మాట్లాడలేను ఇలాంటి మాటలు. ఎందుకంటే మేము తెలుగుదేశం కాబట్టి మాకు కాస్త
మేము అలాంటి మాటలు మాట్లాడలేము. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు గౌరవస్తులు. తెలుగుదేశం అంటే తెగింపు, ధైర్యం, పోరాటం కలిగింది తెలుగుదేశం. కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం గురించి మాట్లాడేది కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కానీ, తెలుగు మహిళల గురించి మాట్లాడేది కానీ, మా బూనం పేరు కానీ, మా లోకేష్ బాబు గారి పేరు కానీ ఎక్కడైనా ఎవరైనా వాగారంటే కబడ్దార్ బిడ్డ. తెలుగుదేశం పేరు ఎత్తాలంటే ఎవడైనా అదర్ సాగాల. ఎందుకంటే మేము అనవసరంగా ఎవరి జోలికి పోము. మా జోలికి వస్తే వదిలిపెట్టము. కుప్పం గడ్డ చంద్రన్న అడ్డ బిడ్డ, జాగ్రత్త. ఇంకోసారి పనికి మళ్ళీ నపాకిల్ని వాళ్ళని వీళ్ళని తెచ్చి కుప్పంలో ప్రచారం చేస్తుంటే నీకు పొడే 4 ఓట్లు కూడా పొడవు నాకు తెలిసి. కాబట్టి ఇక మీదట కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది, ఏదో డిపాజిట్లు వస్తుంది. అంతేగాని ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు. కనీసం నీ భార్య పై 4 నోట్లు అడిగించన్నా ఓట్లు వేసేవాళ్ళు. దాని ముఖం చూసి ఎవడయ్యా ఓటేస్తాడు? ఎన్టీ రామారావు బయోగ్రఫీ రాసా, ఆయన పోయిందాయా. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ, ఈ భరత్ బయోగ్రఫీ రాసాక వచ్చినట్లుంది కుప్పానికి ఆవిడ నాకు తెలిసి. కాబట్టి అమ్మా, మేము తెలుగుదేశం వాళ్ళు కాస్త గౌరవస్తులు, నీకు గౌరవిస్తా ఉన్నాము. మా ప్రజలు అలా మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో. కాబట్టి కుప్పంలో ప్రచారం చేయింది చాలు. మీ భరత్ అన్నని హైదరాబాద్ కు అతి త్వరలో 3 సర్దుకొని రెడీగా ఉండమాను. లేదంటే సాగనంపేట మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము. జాగ్రత్త అని అందరికీ హెచ్చరిస్తాను. హైదరాబాద్ ఇంకా పునికి మాలది. దాని పేరు చెప్పాలంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది. దాని పేరు ఎందుకు మేము చెప్పాలా? మా చంద్రబాబు గురించి మాట్లాడే కుప్పంలో వచ్చి నీకేం అర్హత ఉంది? ఫస్ట్ అది చెప్పు. నీ పేరు నేను చెప్పును. పునికి మాల దాని పేరు చెప్తే మాకు బాగుండదు. నీవు నన్ను డ్రిప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నావు అమ్మా. 1995 ఇంకా మా చంద్రబాబు నీళ్ళు కడితే ఎండాకాలం ఎక్కువ కుప్పంలో అనేసి డ్రిప్పులు వేసి ప్రతి మనిషి నైట్లో నీళ్ళు కట్టకపోతే నైట్లో ఏమవుతుంది, పామో పులుగో ఏమైనా ఉంటుందనేసి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కూడా కరెంటు సరిగా ఇవ్వకపోతే డ్రిప్పులు పెట్టి దాని సబ్సిడీతో 1 లక్ష రూపాయలు అంటే 10,000 కడితే డ్రిప్పులు ఇచ్చి రైతు రథాలు ఇచ్చి గొర్రె లోన్ కావాలన్నా సీమా లోన్ కావాలన్నా మా చంద్రబాబు నాయుడు కుప్పం డెవలప్ చేసేది చూస్తే ఏమి చేయలే. మీ మొగుడు చేసినాడా? మీరు ఎన్టీ రామారావు నన్నుపాటు పడిసి ఇంకొక భర్తను వదిలి ఇంకొక భర్తను కట్టుకొని వచ్చి నీవు కుప్పంలో మాట్లాడతావా? నీవేం మాట్లాడతావు మా సార్ గురించి? ఇంకొకసారి మా సార్ గురించి ఏమన్నా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది? నీవు దొంగోట్లు వేసుకున్నా. మా మున్సిపాలిటీ ఎలక్షన్ మేము కూడా చూసినామమ్మా. తమిళనాడుని ఇంకా పూతులపత్తి ఇంకా నగర్ని ఇంకా పూనూరు ఇంకా ఆటిని ఇంకా వచ్చేస్తాడు ఇటుకి ఏంటికి దొంగోట్లు వచ్చేదానికి. ఆ రోజా ఇంకోటి పనికి మాలది. రోజా నీకు వార్నింగ్ ఇస్తా ఉండా, మా సార్ గురించి ఎవరైనా మాట్లాడితే కోప్ తెస్తాం. చంద్రన్న ఆట వీడికి ఏమైనా మాట్లాడాలంటే మా మహిళలు ఫస్ట్ చెప్తాను. మా మహిళలు నీకే ఫస్ట్ పడేది ఎట్లు. ఇంక దగ్గరలో రేపో మాప నీకు బుడ్డ కట్టుకొని పోయి నెగిరిలో నీవేం భయపడద్దు. కుప్పం గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు లచ్చి ఓట్ల మెజార్టీతో మేము వేసేదానికి రెడీగా ఉంటాము అన్ని విషయాలు. కానీ ఇంకోటి చెప్పింది మన వచ్చి ఇంకొక అమ్మ భరత్ పెండ్లాము నాన్ లోకల్ అంట. అమ్మ నీ మొగుడా కట్టినోడు వచ్చే మీరు పల్లెళ్ళు అంట. పల్లెల్లో అమ్మ యా ఊర్లో మీ ఇల్లుంది? యా ఊరు మీరు చెప్పు? భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగరి హైదరాబాద్ అంటే నీదే మీ అబ్బది ఊరా? మీ అబ్బ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో కలెక్టర్గా పనిచేసినట్ట. యారో చెప్ప కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్ వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది, ఒక ఉద్యోగం ఇచ్చిండేది. ఈ రోజు వచ్చి మీరు ఇది మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు లచ్చి ఓట్లు వేసి నీకు డిపాజిట్ లేకుండా కుప్పం ఇంకా తెరమకుంటే వచ్చింది. నీవు యారు చూసినా ఏం చేస్తా ఉంటారు వాళ్ళు? ఏం పని చేయాలి? ఏమప్ప నీవు వచ్చి పని చేసిండేది. మీరు ఒక మహిళలకు కుప్పంలో ఈ చరిత్రలో లేదు మహిళల మీద కేసులు పెట్టిండేది. ప్రతి మహిళ మీద కేసులు పెడితే ఎట్లా వంటిండి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు కేసులు పెడితే అని చెప్పి మీరు కేసులు పెడితే ఒక కేసు కదా 100 కేసులు పెట్టు. భయపేం కొట్టలేదు. మా మహిళలు ఎప్పుడు తగ్గేదే లేదు. 100 కేసు కాకపోతే 200 కేసులు పెట్టు. భయపడకుండా మేము పని చేస్తాము. భరత్ని డిపాజిట్ లేకుండా మొన్న నీవు సత్యం చేసినావు. ఏమని సత్యం చేసినావు? యా ఊరిని ఇంకా మాకు నామినేషన్కి వచ్చేయాలయ్యా అన్నావు. భరత్ గుడి ముందర చెప్పినావు. తిమ్మంపేట ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది? పచ్చూరు ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది? ఎంతమంది 2 వీలర్లో వచ్చినారు మేము చూసినాం. ఇప్పుడు నీకు దమ్ముంటే నీవేం చెప్పినావు? గుడి ముందరగా నేను
నామినేషన్ విత్డ్రా చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు అన్ని వచ్చింది కదా, మేము రూపించినాం కదా, ఇప్పుడేం చేస్తా ఉన్నావు? ఊరు ఏమయ్యా మా ఊర్లో నూలుకుంటే ఇప్పుడు నీ భార్య వచ్చింది 100 మందితో కూలిచ్చి వచ్చింది. నూలుకుంట్లో ఏం చేసినావు? ఈ రోజు వచ్చి నువ్వు వచ్చి ఓట్లు అడుగుతావు. ఒక సీసీ రోడ్ వేసినావా? ఒక కాలు, ఒక 2 అంతడం కాలు వేసిన, కాలు మూసేదానికి మీకు ఏలేదు. ఈ రోజు వచ్చి కుప్పంలో మాట్లాడతారా మీరు? మీకు ఉత్సాహంగా ఉండాల. ఫస్ట్ పెద్దరెడ్డి కుప్పం రాకూడదు. ఏం నీ కుప్పంలో వచ్చి ఏం నీ మంత్రా? ఈ కుప్పం ఎందుకు వస్తావు నీవు? మా కుప్పం మేము చూసుకుంటాం. మా చంద్రబాబు నాయుడిని 1,00,000 ఓట్ల మధ్యలో కల్పిస్తాం. మీకు దమ్ముంటే మీరు మీ డెవలప్ చేసి చూపించండి. మేము డెవలప్ చేసి లక్ష్మీ పార్వతి నీకు చెప్తా ఉండా, కుప్పంలో ఏం డెవలప్ అవ్వలేదంటావు కదా, రా పదం నీవు రా, మేము వస్తాం. యా డెవలప్ కూడా చూపించు. నీకు దమ్ముంటే, నీవు ఆరిదిగా పుట్టింటే వచ్చి కుప్పంలో మాట్లాడి. ఇప్పుడు కుప్పంలో ఉండవు కదా, కుప్పంలో ధైర్యంగా మేము 100 మంది వస్తాం. నీ 100 మందిని పిలుచుకొని రా, డెవలప్ చూస్తాం. వచ్చి చేయాలని కోరుకున్నా. అందరికీ నమస్కారం.